Sahithi's Institute of English and Soft Skills. Unique in service for more than 2 decades. A very happy morning to all of you అండి. నేను శ్రీనివాస్ కన్మూలపూడి. హ్యూమన్ రిలేషన్స్ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్ ఈ విషయానికి సంబంధించి నేను ఈ వీడియో ట్రై చేస్తున్నాను. ఈ విషయాన్ని నేను 3 విషయాల ప్రాతిపదికన వివరించాలనుకుంటున్నాను. ఫస్ట్ పాయింట్, హ్యూమన్ రిలేషన్స్ అంటే ఏంటి? మనిషి పుట్టగానే అమ్మ స్పర్శ తప్ప ఇంకొకటి తెలియదు. తర్వాత నాన్న, తర్వాత అమ్మ తరపు బంధువులు, ఆ తర్వాత నాన్న తరపు బంధువులు, ఆ తర్వాత ఒక్కొక్కరు, ఇలా ఒకరి తర్వాత ఒకరు వచ్చి చూస్తుంటారు. ఇలా బంధాలు, ఆ తర్వాత సంబంధాలు అనేవి ఏర్పడతాయి. మనిషి తన యొక్క ప్రయాణాన్ని కుటుంబంతో మొదలుపెట్టి ఆ తర్వాత స్కూలు, కాలేజీ, ఊరు, తర్వాత దేశం, ఇలా అనేక ప్రదేశాలు తిరుగుతూ ఉంటాడు. అక్కడ ఉన్నటువంటి వ్యక్తులతో రకరకాలుగా వ్యవహరిస్తూ ఉంటాడు. తన అవసరాలు తీర్చుకోవడానికి తోడ్పాటును అడుగుతూ, ఇతరుల అవసరాలు తీర్చడానికి తోడ్పాటును అందిస్తూ, కుల, మత, ప్రాంత, భాష అనేటువంటి భేదాలు ఇవి లేకుండా వ్యవహరిస్తూ పోతూ ఉంటాడు. ఈ విధంగా మానవుడు సంఘజీవి. ఈ మనిషి తన తోటి మనిషితో వ్యవహరించే తీరును మనం మానవ సంబంధము అని అనవచ్చు. అయితే ఈ మనిషి యొక్క మనుగడలో మానవ సంబంధాలు అనేటువంటివి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ జాక్ ఫెల్లర్ అనేటువంటి మహానుభావుడు ఈ మానవ సంబంధాల ఇంపార్టెన్స్ గురించి తెలియజేస్తూ, ఓ మనిషి ఇంకొక మనిషితో వ్యవహరించడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని సంపాదించడానికి నేను ఎంతైనా ఖర్చు చేయడానికి వెనకాడను. అది ఖర్చు చేశాక ఇంకొక విషయం మీద ఖర్చు చేయాల్సినటువంటి అవసరం ఉండదు అంటాడు. థర్డ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హ్యూమన్ రిలేషన్స్ అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక రెండవ విషయం, మరి ఈ మానవ సంబంధాలు గతంలో ఎలా ఉండేవి, వర్తమాన కాలంలో ఎలా ఉన్నాయి తెలుసుకుందాం. మన తాత ముత్తాతల కాలం నాటిని పరిశీలించినట్లయితే అప్పుడు మనుషులకు మంచి వాల్యూ ఉండేది, ప్రేమించేవారు, వస్తువును వస్తువుగా చూసి వాడుకునేవారు. మనుషులను ప్రేమించేవారు, వస్తువును వాడుకునేవారు. ఉమ్మడి కుటుంబంలో ఉండేటోళ్ళు, అందరూ కలిసి చర్చించుకునేవాళ్ళు. ఇంట్లో పెద్దవాళ్ళు, మధ్యతరం, చిన్నవాళ్ళు అనేటువంటి 3 జనరేషన్స్ కు సంబంధించిన వాళ్ళు ఒక చోట ఉండేవారు. మంచి పిల్లలకు విలువలు నేర్పేవారు. సంస్కృతి, సాంప్రదాయాలు, పద్ధతులు, వ్యవహారాలు, బంధువులు, బంధుత్వము, సంబంధాలు, అనేక విషయాల మీద అవగాహన కల్పించేవారు. కథల రూపంలో కానీ, తర్వాత మాట్లాడేటప్పుడు కానీ అభిమానంగా అన్నీ ఉండేవి అన్నమాట. వాళ్ళు ఏవైతే చెప్పారో వాటిని తూచా తప్పకుండా పాటించేవారు. అంటే చెప్పిన విషయాలను పాటించే వ్యక్తులు కుటుంబంలోనే ఉండేవారు. అందుకని మంచి కుటుంబంలో ఒక కుటుంబ పెద్ద ఉంటే మిగతా వాళ్లకు ఆయనే రోల్ మోడల్. మన గ్రామాలలో పరిశీలించినట్లయితే 3-4 తరాల తర్వాత కూడా గుర్తుపెట్టుకునేటువంటి కుటుంబాలు కొన్ని ఉన్నాయి. పోచలపల్లి సుందరయ్య గారు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అంటే మానవ సంబంధాలు ఆ రోజుల్లో ఏదైనా కష్టం వస్తే నేనున్నాను అనేటువంటి భరోసా ఉండేది. ఏదైనా ఒక ఫంక్షన్ జరిగితే చెయ్యి వేసేవాళ్ళు. ఎవరైనా చనిపోతే వారి అంత్యక్రియలు చేయడానికి ఇంటి నుండి ఒక్కొక్కరు ఒక కట్టె వేసేవారు, కాటి వరకు సాగనంపేవారు. వాళ్ళు ఏడుస్తూ ఇబ్బందుల్లో ఉంటే నేనున్నాను అంటూ వారితో కలిసి ఉండేవారు. అంటే ఆ రోజుల్లో కుటుంబము అన్న, మానవ సంబంధాలు అన్న మనిషికి ఇంకొక మనిషి మీద భరోసా ఉండేది. అంతేకాకుండా పెద్దలంటే గౌరవం, కుటుంబంలో లేదా సమాజంలో, ఊళ్ళో ఏదైనా బాధ్యత ఉంది అంటే బాధ్యత పంచుకోవడం, అంటే రెస్పాన్సిబిలిటీ కానీ, అకౌంటబిలిటీ కానీ, పెద్దలంటే మర్యాద ఇచ్చేటువంటి యాటిట్యూడ్ కానీ చాలా బాగా ఉండేవన్నమాట. మరి వర్తమాన కాలంలో కనుక మనం పరిశీలించినట్లయితే
కార్ల్ మార్క్స్ చెప్పినట్లు మెనీ రిలేషన్స్ ఆర్ మనీ రిలేషన్స్ అని మనకు కొట్టొచ్చినట్టు కనబడుతుంది. మీ ఇంటికి వస్తే ఏం పెడతావు, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు అని ప్రత్యక్షంగా కనిపిస్తుంది. మనిషిని ప్రేమించడం కాకుండా వస్తువును ప్రేమిస్తున్నాడు. అవసరం ఉంటే దగ్గర అవుతున్నాడు, అవసరం తీరగానే ముఖం చాటేస్తున్నాడు. అంటే మనిషిని వస్తువులాగానే యూజ్ చేసుకుంటున్నాడు. అంటే యూజ్ అండ్ త్రో. ఇది మంచిది కాదు. ఇది చెప్పడానికి బాధగా ఉన్న పచ్చి నిజం. దీన్ని కాదనలేదు. మరి మానవ సంబంధాలు దెబ్బతినడానికి కారణాలు ఏమున్నాయి? ఓసారి పరిశీలించినట్లయితే కర్ణుడి చావుకు అనేక కారణాలు ఉన్నట్లు మనం ఫలానా దాని వల్లనే ఇది జరిగిందని చెప్పలేము. కానీ ఓసారి పరిశీలిద్దాం. మొదట కుటుంబ వ్యవస్థ. ఉమ్మడి కుటుంబాలు లేవు, మెంబర్స్ తగ్గారు, అనుభవం అనేది కుటుంబం నుంచి అందడం లేదు. కాస్ట్ ఆఫ్ లివింగ్ బాగా పెరగడం వల్ల హస్బెండ్ అండ్ వైఫ్ అంటే ఫాదర్ మదర్ ఇద్దరు పనిచేయాల్సిన పరిస్థితి. కుటుంబంతో స్పెండ్ చేసే టైం ఉండడం లేదు. ఒకవేళ టైం ఉన్న హరీబరీ, ఆఫీసు ఇంటికి కూడా వస్తుంది. అంటే చాలా బిజీగా గడిపేస్తున్నారు. అంటే పిల్లలకు కూర్చోబెట్టి ఆ అభిమానంతో ఆప్యాయతో మాట్లాడే పరిస్థితి లేదు, గడిపేటువంటి తీరిక అసలే లేదు. దీనివల్ల అంటే ప్రతి మనిషి యొక్క ఎదుగుదల, సంబంధాల యొక్క డెవలప్మెంట్ అనేటువంటిది కుటుంబంతోనే మొగ్గ తొడుగుతుంది. అక్కడ విత్తనమే ఖరాబైంది. ఇక విత్తనం ఫలితం అనేటువంటిది ఎలా అందుతుంది చెప్పండి. ఇక రెండవది విద్యా వ్యవస్థ. కుటుంబ వ్యవస్థ బాగాలేకపోయినా విద్యా వ్యవస్థ ఇంకా బాగున్నట్లయితే మనిషి సంబంధాలను కలిగి ఉండేవాడు, చక్కని సంబంధాలను కలిగి ఉండేవాడు. మార్కులు, ర్యాంకుల గొడవ తప్ప విలువలతో కూడిన విద్య అనేది లభించడం లేదు. మన విద్యా సంస్థలు ఏం తప్పు పట్టలేవు. విద్యా సంస్థలను అడిగితే పేరెంట్స్ ఏది కోరుకుంటున్నారో మేము అదే ఇస్తున్నామంటారు. అందుకని ఇటు పేరెంట్స్ తప్ప, చిల్డ్రన్ తప్ప అని మనం చర్చించడానికి అవకాశం లేదు. అంటే కుటుంబ వ్యవస్థ ఖరాబై, విద్యా వ్యవస్థ ఖరాబై మానవ సంబంధాలు బాగా ఉండాలి అంటే సాధ్యం కాదు అనేది నా అభిప్రాయం. ఇక మూడవ అంశము, ఈ మానవ సంబంధాలను ఎలా మెరుగుపరుచుకోవచ్చు తెలుసుకుందాం. ఇది నిజానికి చాలా పెద్ద టాపిక్. చాలా సంక్షిప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. మనిషి తనకున్నటువంటి సమయాన్ని ప్లాన్ చేసుకొని కుటుంబంతో గడిపేలా చూసుకోవాలి. ఇగోస్కి వెళ్లకుండా నాది నేను కాకుండా మనం ఒకసారి నువ్వు గెలవాలి, ఒకసారి నేను గెలవాలి, ఒకసారి నువ్వు తీసుకో, ఒకసారి నేను తీసుకుంటా. నేను నాది కాకుండా మనం అనేటువంటి అభిప్రాయాన్ని డెవలప్ చేసుకోవాలి. అంతేకాకుండా నెగటివ్ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో, యాంగర్, డిస్గస్ట్మెంట్ అంటే కోపము, చిరాకు, ఆర్గ్యుమెంట్ అనేటువంటి నెగటివ్ క్వాలిటీస్ను మనుషుల మధ్య రాకుండా చూసుకోవాలి. ఇవన్నీ ఉండడం వల్ల చెప్పే వాళ్ళు ఏం చెప్తున్నారో మనం వినం, సగం విని పూర్తిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాము. అందువల్ల మనకు రిలేషన్షిప్ దెబ్బతింటుంది. ఆర్గ్యూ అనేటువంటిది చేయడం వల్ల సమస్య సొల్యూషన్ కోసం కాకుండా సొల్యూషన్ దొరకకపోగా మనం ప్రాబ్లంను మరింత పెద్దదిగా చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఆర్గ్యుమెంట్కు దూరంగా ఉండాలి అని నేను చెప్పాలనుకుంటున్నాను. అంతేకాకుండా మనిషి ఎదుటి వ్యక్తి యొక్క నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా ఎదుటి వ్యక్తితో మాట్లాడే తీరును బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. అప్పు ఇవ్వడము, అప్పు తీసుకోవడం అనేటువంటి విషయాలను కూడా ప్రభావితం చేస్తుంది. ఈ విషయాలను సరిచేసుకుని హ్యూమన్ రిలేషన్స్ను మెరుగుపరుచుకొని మంచి లైఫ్ లీడ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అంతేకాకుండా మానవ సంబంధాలు కలిగి ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అని చెప్పడానికి ఎగ్జాంపుల్స్గా మహానుభావులు వివేకానంద స్వామి, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, అబ్దుల్ కలాం గారు ఉదాహరణగా తీసుకోవచ్చు. ఫైనల్గా చెప్పాలంటే హ్యూమన్ రిలేషన్స్ అనేటువంటివి బ్యాంక్ అకౌంట్ లాంటిది. మనం ఎంత డిపాజిట్ చేస్తే అంత ఎక్కువగా తీసుకోవచ్చు. డిపాజిట్ ఆగిపోయిందా మనం తీసుకోవడానికి ఏమీ ఉండదు. అందుకని ఈ అకౌంట్లో ఎక్కువ డిపాజిట్ చేసుకొని హ్యూమన్ రిలేషన్స్ను మెరుగుపరుచుకుంటారని ఆశిస్తూ